ఉంది, చాలా మంచి ఆల్బము. ఐ విష్ యర్ ఆల్ ది బెస్ట్. అంటే చాలా కాలం అయింది పాప్ ఆల్బమ్స్ వచ్చి, మళ్ళీ ఈ మధ్య రావట్లేదు. మళ్ళీ ఒక కొత్త ట్రెండ్తో తన ఆల్బమ్ చేయటం, అలాగే ప్రొడ్యూసర్ గంట గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఆల్బమ్. సెల్ఫీ క్వీన్ పేరుకు తగ్గట్టుగా క్వీన్ లాగా సెలెక్ట్ చేశారు విజయ్ గారిని, రాజేంద్ర డైరెక్టర్. టీం చాలా బాగుంది, సెలెక్షన్. హిట్ మ్యూజిక్ డైరెక్టర్ మంత్రతో హిట్ ఇచ్చిన ఆనంద్, హిట్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మ్యూజిక్ పిక్చరేషన్ కూడా చాలా బాగా చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, బాగా చేశారు. అదేవిధంగా విజయ్ గారు ఒక బిజినెస్ ఉమెన్గా పరిచయము, ఒక స్టార్ హీరోగా సిస్టర్గా పరిచయము. ఈరోజే నేను షాక్ అయిపోయినాను. విజయ్ గారు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ చేశారు, ఒక మోడల్గా, అంటే ఆర్టిస్ట్గా తెలుగు పరిశ్రమలో రాబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది విజయ్ గారిని. అంటే ఇప్పటిదాకా నేను ఒక బిజినెస్ ఉమెన్గా చూశాను, బట్ ఈ రోజు నుంచి ఒక ఆర్టిస్ట్, ఒక అందమైన ఆర్టిస్ట్ తెలుగు పరిశ్రమలో ఇచ్చేశారు. సాంగ్ చూసినప్పుడు చాలా, అంటే ఈ తెలుగులో ఓ పాప్ సాంగ్కి మీరు చెప్పినట్టుగా ఒక ట్రెండ్ క్రియేట్ చేసినట్టుగా రాజేంద్ర అనిపించింది. రాజేంద్ర, కంగ్రాచ్యులేషన్. నువ్వు సినిమా దర్శకత్వం చేస్తూ మళ్ళీ ఒక పాప్ ఆల్బమ్, అంటే మొదలు ఒక నీ ట్రెండ్ని బయటికి తీసుకొచ్చి నేను ఇలా చేయగలనని చూపించి దర్శకత్వం చేస్తున్నావు. కంగ్రాచ్యులేషన్. ఓకే, అదేవిధంగా కంగ్రాట్స్ అండి విజయ్ గారు. మీరు తెలుగు పరిశ్రమలో పెద్ద స్టార్గా వెలుగొందాలని. మరి ఈ మంత్ర ఆనంద్ నా ఫ్రెండ్, ఆయనతో సినిమా చేయాలి. సో అంత కాసర్ల శ్యామ్ ఎక్కడ, శ్యామ్ గారు మేము కలిసి కాసర్ల శ్యామ్ కూడా ఎంత, ఇది పాట వింటుంటే అంత ఇంగ్లీష్ సాంగ్ విన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంది, మంచి టీం చేశారు. హ్యాపీ. ఈ సాంగ్ యూట్యూబ్లో హల్చల్ చేయాలి అండ్ ఈ ట్రెండ్ని తెలుగులో అందరూ ఫాలో అవుతారు. కంగ్రాచ్యులేషన్, ఇది బాగా హిట్ కావాలని కోరుతూ థ్యాంక్ యూ. ఈ ప్రయత్నం చాలా చక్కగా ఆరంభమైనట్టుగా ఫీల్ అవుతున్నాను. మంచి ప్రయత్నం, బాగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ ట్రెండ్ ఇంకా పెరిగి ఇంకా మంచి మంచి ఆల్బమ్స్ రావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, అంటే టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇదే కాదు, ఇంకా చాలా మూవీస్ అన్నీ హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి గారికి, డైరెక్టర్ రాజేంద్ర గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జర్నలిస్ట్ మరియు డైనమిక్ జర్నలిస్ట్ మరియు డైరెక్టర్ ప్రభన్న నాకు రణ్వీర్ గారిని పరిచయం చేయడం జరిగింది. రణ్వీర్ గారు, విజయమూర్తి గారు ఇట్లా సెల్ఫీ అనే కాన్సెప్ట్ మీద ఒక మంచి ఆల్బమ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అనగానే వాళ్ళ ఉత్సాహం కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ చూసి, దీనికోసం అసలు ఈ సెల్ఫీని మనం ఎన్ని రకాలుగా పిలుచుకుంటున్నాం, డ్రిల్ఫీ, సూట్ఫీ, ఫౌటీ అని ఇట్లాంటి ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని దీని మీద కాస్త వర్క్ చేసి రాయడం జరిగింది. ముందుగా నేను రాసిన పాటకి మంచి ట్యూన్ అందించారు మంత్రానంద్ గారు. వారు లిరిక్స్ రాసినాకనే కాదు, మంచి ట్యూన్స్ ఇస్తూ, తర్వాత రాసినా కూడా మంచి ట్యూన్స్ ఇస్తూ తన ప్రయాణంలో దూసుకుపోతున్నారు. ఎంత అద్భుతమైన బీట్తోని, మంచి ఫైనల్ మిక్సింగ్తోని చాలా అద్భుతంగా చేశారు. అట్లాగే విజయమూర్తి గారు మంచి పర్ఫార్మెన్స్తో ఖచ్చితంగా టీం అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తెరదీస్తున్నారు, సో ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అది లేడీ ఓరియంటెడ్, ఇది లేడీ. ఆల్బమ్ ట్రెండ్ చాలా రోజులు, అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. అంటే మళ్ళీ తీసుకురావాలని ఒక ఐడియాతో రణ్వీర్ గారు అప్రోచ్ అయ్యారు. సో ఆ ఉద్దేశం కొద్దీ, అంటే ట్రెండీగా ఉండాలి, మనం ఎందుకు ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ ఆల్బమ్ ఉండకూడదు, ఎందుకు ఆ స్టాండర్డ్లో ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశం కొద్దీ ఈ సాంగ్ చేశాము. సో ఇదంతా ఆ ట్రెండ్లో ఉంటూ, అంటే మిమ్మల్ని మీరు ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఆ విధంగా అంతే రేంజ్లో మిమ్మల్ని మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన, అంటే మా ప్రొడ్యూసర్ గారు గంట హరి అండ్ రణ్వీర్ గారు అండ్ విజయమూర్తి గారు, వీళ్ళందరికీ మీ విషెస్ కావాలి. అండ్ రాజేంద్ర కూడా. సో మమ్మల్ని, అంటే నాకు కూడా మీ విషెస్ కావాలి.
అండ్ ఈ సాంగ్ అదే విధంగా హిట్ చేస్తారని, అంటే అప్పట్లో మహామా ఎంత హిట్ అయిందో ఆ విధంగానే ఎక్స్పెక్ట్ చేస్తూ చేసాము. అంటే ఒక టీం వర్క్గా చేసాము. అంటే ఎలా ఉండాలి, ట్రెండ్గా ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, లిరిక్స్ ఎలా ఉండాలి, టోటల్గా ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఇది సాంగ్ చేసాము. ఆయా రే ఆయా న్యూ ట్రెండ్ గెట్ ఎ సెల్ఫీ, హుషారు కుర్ర కారు ఫండ సెల్ఫీ. ఇలాగే న్యూ ట్రెండ్ అంటే మళ్ళీ ఆ ట్రెండ్ తీసుకొచ్చాము. అంటే సెల్ఫీ ట్రెండ్ని మళ్ళీ మ్యూజిక్లో చూపిస్తున్నాము. సో మమ్మల్ని అందరిని బ్లెస్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. బాబా సేగల్ గారు అంటే ర్యాప్ని ఒక ట్యూన్ విధంగా పాడుతూ వెరైటీగా ఆయనకు కూడా కొత్తగా ఉంది. అంటే ఆయన ఎన్నో చేశారు, ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి చూసాము. బట్ అదే ఉత్సాహంతో, అదే ఎనర్జీతో సెల్ఫీ అనగానే అదే ఉత్సాహంతో ఆయన పాడారు బాగా. అంటే మేము చేసిన సాంగ్కి ఆయన వాయిస్ చాలా ప్లస్, బిగ్ ఎసెట్. సో థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఒక సినిమా తీద్దామని ఒక ఆలోచనలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఫ్రెండ్ ప్రసాద్, రణ్వీర్, రాజేందర్ అంతా కలిసి ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక మంచి సాంగ్ తీద్దామని ఒక ఆలోచనతో ఈ సాంగ్ తీయడమైంది. ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సాంగ్ ఇంత చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ దెన్ సెల్ఫీ సాంగ్ని మనకు అందించారు డైరెక్టర్ రాజేంద్ర పుట్ట గారు. అండ్ సార్ మాట్లాడండి ప్లీజ్. అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందరికీ హిందీలో వస్తాయి, ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ట్రెండింగ్గా ఉండాలని సెల్ఫీ మీద సాంగ్ చేసాం. అది యూట్యూబ్లో ఒక ఛానల్ వాళ్ళు అడిగారు. ఛానల్ వాళ్ళు అడిగితే ఒకటే ఛానల్ మొత్తం అందరికి వెళ్ళాలి సాంగ్, ఎవరికి అమ్మొద్దు, అందరికీ అన్ని ఛానల్స్లో ప్లే కావాలి సాంగ్, మనకు బాగుండాలి, రెస్పాన్స్ బాగుండాలని చెప్పి ఎవరికి అమ్మొద్దు అని చెప్పి ఉంచారు ఆయన. అది అందరూ ప్లే చేయొచ్చు, మీరంతా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంతా. థ్యాంక్ యూ అండి అందరికీ. నుంచి వెయిట్ చేస్తున్నారు సెల్ఫీ క్వీన్ ఎప్పుడు మాట్లాడతారా. ఈ సాంగ్ సెల్ఫీ క్వీన్ ఇస్ సంథింగ్ అందరికీ ఇష్టమైన ట్రెండ్. అండ్ నాకు కూడా సెల్ఫీస్ తీసుకోవాలంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ ఐవ్ డన్ మై బెస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ ఐమ్ డూయింగ్ 2 more movies. One is starting in Jan and one in December. And the December movie is with Siddharth. So కొంచెం ఆయన కూడా మూవీ కోసం చెప్తారు. స్టార్ట్ అవుద్ది షూట్, అందులో ఆవిడ సెకండ్ లీడ్ చేస్తున్నారు. ఆవిడ యాక్టింగ్ కూడా త్వరలో చూద్దరు కానీ. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. रे आया न्यू ट्रेंड गेट अ सेल्फी హుషారు కుర్ర కారు ఫండా సెల్ఫీ సాడ్ అయినా స్మైల్ అయినా ఏదైనా ఓ సెల్ఫీ కాలాన్ని కెమెరాతో దాచే మెమరీ సెల్ఫీ I'm a selfie queen.